నమస్తే అందరికీ. జిఐఎస్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈ రోజు మనం ఆర్క్జిఐఎస్ ప్రోలో అట్రిబ్యూట్ డేటాలో రిప్లేస్ ఫంక్షన్ని ఎలా యూజ్ చేస్తామో నేర్చుకుందాం. చలో స్టార్ట్ చేద్దాం. నా దగ్గర పార్సల్ డేటా ఉంది. ఇప్పుడు మనం అట్రిబ్యూట్ని ఓపెన్ చేసి చూద్దాం. చూడండి, ఇక్కడ పార్సల్ ఐడి ఫీల్డ్లో ఉన్న సెలెక్టెడ్ వాల్యూస్ 232తో మొదలవుతున్నాయి. ఇప్పుడు వాటిని 234తో ఎలా రిప్లేస్ చేయాలో చూద్దాం. ముందుగా పార్సల్ ఐడి ఫీల్డ్పై రైట్ క్లిక్ చేయండి. ఇప్పుడు క్యాల్క్యులేట్ ఫీల్డ్ అనే ఆప్షన్ను ఎంచుకోండి. మనం ఎడిట్ చేయాలనుకునే ఫీల్డ్ పేరుని సరిగా సెలెక్ట్ చేసుకోండి. ఎక్స్ప్రెషన్ టైప్లో పైథాన్ 3 ఎంపిక ఉందో లేదో తప్పకుండా చెక్ చేయండి. తరువాత హెల్పర్స్ లోకి వెళ్ళి రిప్లేస్ అనే ఫంక్షన్పై క్లిక్ చేయండి. బ్రాకెట్స్ లోపల డబుల్ కోట్స్లో మనం మార్చాలనుకునే వాల్యూ, ఫర్ ఎగ్జాంపుల్ 232 ని టైప్ చేయాలి. తర్వాత కామా పెట్టి మనకు కావలసిన కొత్త వాల్యూ, ఫర్ ఎగ్జాంపుల్ 234 ని ఇవ్వాలి. చివరగా అప్లై బటన్పై క్లిక్ చేయండి. ఇలా చేస్తే పార్సల్ ఐడి ఫీల్డ్లో ఉన్న వాల్యూస్ మనం ఇచ్చిన కొత్త వాల్యూస్తో రిప్లేస్ అవుతాయి. ఈ వీడియో మీకు ఉపయోగపడిందని అనుకుంటే దయచేసి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ సూచనలు లేదా సలహాలు ఏమైనా ఉంటే దయచేసి కామెంట్ బాక్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.